ఎస్ఏ కాదర్ భాష కాదర్ భాష రామచంద్ర గారు మన విశ్రాంతి ఉద్యోగుల 19వ అందరికీ నమస్కారం. విశ్రాంతి ఉద్యోగుల 19వ వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు విశ్రాంతి ఉద్యోగస్తులందరినీ కూడా కలిసేటువంటి భాగ్యం కలం చేసినటువంటి మీ అందరూ కూడా నేను నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. విశ్రాంతి ఉద్యోగస్తులంటే జాతి కోసం, వాళ్ళ డిపార్ట్మెంట్ కోసం, సమాజం కోసం నిరురాగంగా కృషి చేసి ఒక బాధ్యత గల పౌరులుగా మీరు ఈ సమాజంలో ఉండి ఈరోజు కూడా మీరు సమాజ సేవ కోసం అందరికి స్ఫూర్తిదాయకంగా ఉండేట్టుగా ప్రతి సంవత్సరం ఈ వార్షికోత్సవం జరుపుకుంటూ ఒక చక్కటి భవనం ఏర్పాటు చేసుకుని విశ్రాంతి ఉద్యోగస్తులందరూ కూడా అక్కడ మీరు తరచూ సమావేశమై సమాజం పట్ల మీకు ఉండేటువంటి అభిమానాన్ని, వాళ్ళకి చేయాల్సినటువంటి సేవని మీరు తరచూ చర్చించుకుంటూ ఒక సమాజం పట్ల, సంఘ సేవ పట్ల మీరు చూపేటువంటి ఆ భావనకి, అభిప్రాయానికి మరొకసారి మీ అందరూ కూడా నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీకు అందరూ కూడా తెలుసు తెలుగుదేశం ప్రభుత్వం 58 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో ఏ మాట అయితే చెప్పారో 60 సంవత్సరాలుగా ఉండేట్టుగా వాళ్ళ వయో పరిమితిని ఉద్యోగంలో నేను చేస్తానని చెప్పి మాట తప్పకుండా ఆయన ప్రభుత్వానికి అధికారంలో రావడంతో మాట నిలబెట్టుకున్నటువంటి విషయాన్ని మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. అదేవిధంగా గతంలో కూడా ఆయన ఏదైతే మీకు మాట ఇచ్చారో అవన్నీ కూడా తప్పకుండా అమలయ్యే విధంగా మా వంతు కృషి చేస్తామని కూడా తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి సభా కార్యక్రమం బిగిన్ అవుతుంది. నమస్తే. అందరూ వారి స్థానాల్లో వందనం అభినందన సహస్రం వందనమభివందనమకినందన సహస్రం వందన అభివందన అభివందన సహస్రం వందనమభివందనమభివందన సహస్రం విశ్రాంతోద్యోగ సంఘ శత సహస్ర వందనం విశ్రాంతోద్యోగ సంఘ శత సహస్ర వందనం సహస్రాభినందనం అభినందనం హరి హరి నమో నమో శివ శివ శంకర పుణ్యము పాపము ఎరుగని నేను పూజలు సేవలు తెలియని నేను పుణ్యము పాపము ఎరుగని నేను
మరియు సీనియర్ సిటిజన్స్ జరుపుకుంటున్నారు. అందుకు గుర్తుగా నకరా గారికి పుష్పమాలతోటి వారి ఫోటోకి అలంకరించి మనం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ వ్యక్తులు వాళ్ళ యొక్క సంతాన సూచకంగా మన సెక్రటరీ గారు బాలయాత్రి గారు ఆ యొక్క లిస్టు చదువుతారు. ఆ రిపోర్ట్ చేసిన తర్వాత మీరందరూ లేచి నిలబడి 2 నిమిషములు మౌనం పాటించవలసిందిగా కోరుతున్నాను. ఇంకా ఇంకో విషయం ఏంటంటే నిన్ననే స్వయంగా పాకిస్తాన్లో చాలా మంది స్టూడెంట్స్ ని అన్యాయంగా చంపేశారు. అది ఆ యొక్క విషయం కూడా ఇప్పుడు సెక్రటరీ గారు చెప్తారు. వాళ్ళ ఆ స్టూడెంట్స్కి సంతాప సూచకంగా మనం అందరికీ సంతాప సూచకం తెలుపవలసిందిగా మీరందరూ లేచి 2 నిమిషం. జోహార్ మరణించిన పెన్షనర్లకు, జోహార్ మరణించిన పెన్షనర్లకు, జోహార్ మరణించిన పెన్షనర్లకు. నమస్కారం చేసి నమస్కారం చేయి సెకండ్ గారు తాతగారికి నమస్కారం చేయి, నమస్కారం చేయి తాతగారికి నమస్కారం. అట్లా లలిత యామిని. దీంట్లో ముఖ్యమైన విశేషం ఏంటంటే వీళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా టీచర్సే. వారు వీరిని తీర్చిదిద్దిన విధానం చూడండి. ఇద్దరిని కూడా కూచిపూడి భరతనాట్యంలో అగ్రగణ్యులుగా చేశారు. హైదరాబాదు, నెల్లూరు. అయ్యా నువ్వు ఎక్కడున్నావంటే స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ ఆఫీస్ దగ్గర ఉన్నాను, అక్కడికి వచ్చుకోరు అనేటువంటి దాకా మనం తీసుకొచ్చుకున్నాం. ఇది మీ అందరి కృషి. ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ఇచ్చినటువంటి ప్రజెంట్ తోటి మనం నిర్మించుకోగలిగాం. దానికి ముందుగా మీరు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా నేను నమస్కరిస్తున్నాను. You are all aware that the vacant site located in between the southern side of the compound wall of ABM Junior College and Mandal Revenue Officer 1:11-12 morning in between 10:39 AM to 10:42 AM. Foundation stone. దీనికి ముఖ్యంగా ఆయన పెన్షన్స్ చేసినటువంటి కృషి చాలా గొప్పది. మొట్టమొదట మీకందరికీ ఈ విషయం తెలుసో తెలియదో, మొట్టమొదట 77 ముందు అసలు ఈ పెన్షన్ చాలా తక్కువగా వస్తుండేది. అప్పుడు ఈ రూల్స్ రెగ్యులేషన్స్ లేవు. 77 ముందు ఆ పెన్షన్ చాలా తక్కువగా ఉంది. మ్యాక్సిమం పెన్షన్ 675 ఎంతో వస్తుండేది. మ్యాక్సిమం పెన్షన్ 675 తీసుకున్నటువంటి వ్యక్తులు ఆ రోజు సంఘంలో
గౌరవప్రదంగా బతకాలంటే కూడా చాలా కష్టం వేసేది. తర్వాత ముఖ్యంగా టీచర్స్, ఇది మీకు ముఖ్యంగా చెప్పాలా, టీచర్స్ ఆ రోజుల్లో ఈ పెన్షన్ అతి తక్కువగా తీసుకునేవాళ్ళు. ఆ పెన్షన్ చాలక వాళ్ళకి పాపం ఎవరన్నా చనిపోతే 4 ఏళ్ళగా పోయి ఏదో కొంత కలెక్షన్ చేసి సేవల్ని ఎత్తుబడి చేసేవాళ్ళు. ఇది ఈ మాట వినాలన్నా కూడా చాలా కష్టంగా ఉంది. తర్వాత మన అసోసియేషన్ వచ్చిన తర్వాత దీన్ని ఎక్కువగా గవర్నమెంట్కి ఫోకస్ చేసి మనం చాలా అచీవ్మెంట్స్ పొందాము. ఈ విషయంలోనే ఈ నకరాల్ డిఎస్ నకరాల్ గారికి ఒకసారి ఏమైందంటే, మా మీద ఉంది కాబట్టి మేము మీతో అందరితో కూడా ఉండాలని కార్యక్రమం అయిపోయేంత వరకు. కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా విషయానికి వస్తాం. ఈరోజు గౌరవ అధ్యక్షులుగా ఉన్నటువంటి రామసుబ్బారావు గారు, అదేవిధంగా సెక్రటరీ మన మాల్యాద్రి గారు, ఆయన గారి దాకా ఉన్నది. గతంలో కూడా నేను మీతో కొంతమంది కలిసినప్పుడు నా ఎలక్షన్ ప్రచారంలో కూడా మొన్న చంద్రబాబు నాయుడు గారు మాకు న్యాయం చేయలేదు, చేస్తానని చెప్పి మాట కూడా ఇవ్వకుండా మమ్మల్ని కసురుకున్నాడు. కాబట్టి మేము 2009లో కానీ 2004లో కానీ ఆయనకి మా విశ్రాంతి ఉద్యోగస్తులు ఇబ్బంది పెట్టిన మాట వాస్తవమే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మారిన మనిషిగా మాకు ఎన్నో ఎన్నికల ప్రచార సందర్భంగా మాట ఇస్తా ఉన్నారు. కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వానికి రావాలని మేము కూడా కోరుకుంటా ఉన్నాం అనేది మీరు మనస్ఫూర్తిగా చాలా మంది కోరుకున్నారు. ఏంటంటే పార్టీలకు అతీతంగా ఎవరు ముఖ్యమంత్రి అయితే మీకు ఏం మంచి జరుగుతుంది అన్న దాని గురించి మీరు ఆలోచించారు. కానీ తెలుగుదేశం ప్రభుత్వం ఇంకో ప్రభుత్వం అనేది మీరు ఎక్కువ ఆలోచించకుండా మీ అభిప్రాయాలు పంచుకున్నారు. కాబట్టి దానికి తగ్గట్టుగానే ఎన్నికల ప్రచారంలో ఏదైతే వాగ్దానం చేశారో చంద్రబాబు నాయుడు గారు, మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు, 58 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకి వయో పరిమితి పెంచడం చాలా చరిత్రలో ఒక మైలురాయిగా మిగిలిపోయేటువంటి విషయం. గతంలో ఎన్టీ రామారావు గారు 60 సంవత్సరాల నుంచి 58 సంవత్సరాలు ఉపయోగం లేకున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ వయో పరిమితి పెంచాలని చెప్పి ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకు మేమంతా కూడా ఎంతో గర్వపడుతా ఉన్నాం. అదేవిధంగా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. PRCలో మీరు అందరూ కూడా అడిగినటువంటిది 67.5% చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు మనసులో ఉండేది 36% ఉంది. కాబట్టి మీ యొక్క అభిప్రాయాన్ని కూడా ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెడతాం. అదేవిధంగా హెల్త్ కార్డు విషయంలో కూడా ఒక గవర్నమెంట్ హాస్పిటల్స్ లోనే కాకుండా ప్రైవేట్ హాస్పిటల్స్ లో కూడా ఇతరులకి ఏ విధంగా ఏవైతే అప్లై అవుతుందో ఆ విధంగా కూడా ఉండాలని మీరు కోరుకోవడం, దాన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఖచ్చితంగా పెడతాం. మేము ప్రతి నెలలో 2వ వారం 4వ శనివారం ముఖ్యమంత్రి గారికి మన మీటింగ్ ఉంటుంది. అంటే కొత్తగా ఏర్పడిన నవీ ఆంధ్రప్రదేశ్ ఎన్నో ఇబ్బందులు ఉంది, మీ అందరికీ కూడా తెలిసినటువంటిది. ఈరోజు జీతాలు ఇవ్వడానికి కూడా చాలా కష్టమైనటువంటి పరిస్థితి ఉంది. అందుకే రాజధాని నిర్మించడానికి కూడా డబ్బులు లేకపోతే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి దాంట్లో రైతులందరినీ భాగస్వాములు చేసి, కౌలుదారులు అందరినీ భాగస్వాములు చేసి వాళ్ళకి లబ్ధి ఉండేట్టుగా, అదేవిధంగా ప్రభుత్వం మీద భారం లేకుండా ఉండే విధంగా ఈ రోజు మనం ప్రపంచం అంతా కూడా గర్వించదగ్గటువంటి రాజధాని నిర్మాణాన్ని ముఖ్యమంత్రి గారు మనసులో ఉన్నటువంటి విషయాన్ని కూడా మీ దృష్టికి తెస్తా ఉన్నాం. ఇంకా పెన్షన్ అసోసియేషన్ బిల్డింగ్ ఉంది ఇక్కడ. మొన్న కూడా 5వ తారీఖు మంచి కార్యక్రమానికి వికలాంగుల దినోత్సవం కార్యక్రమాన్ని మీరు ఉచితంగా వాళ్ళందరూ కూడా ఇస్తే నేను కూడా ఆ రోజు ఆ కార్యక్రమంలో పాల్గొన్నాను ఈ పెన్షన్ అసోసియేషన్ లో. అదేవిధంగా చాలా మంచి కార్యక్రమాలు, హెల్త్ క్యాంప్స్ కానీ అదే ఇంకా ఇతర మంచి కార్యక్రమాలు ఈ పెన్షన్ అసోసియేషన్ బిల్డింగ్ లో జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా మాకు తెలుసు. కాబట్టి పైన మీరు దాన్ని ఇంకా కూడా అభివృద్ధి చేసి కొత్తగా రూములు కట్టి ఇంకా కూడా అందరూ కూడా ఉపయోగపడేట్టుగా రీడింగ్ రూమ్ కానీ ఇంకా ఏదో అన్నిటికీ మీరు పాల్గొన్నట్టు అంటే మీరు చేయాలనుకుంటున్నారు. కాబట్టి నా వంతుగా నేను కూడా 1,16,000 రూపాయలు మన కావలి గవర్నమెంట్ ఎంప్లాయీస్ పెన్షన్స్ అసోసియేషన్ వారికి ఇవ్వాలని చెప్పి నా చారిటబుల్ ట్రస్ట్ తరఫున మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, ఇప్పటికే నేను 2 నిమిషాలు మాట్లాడతాను. ఇంకా సార్ మనందరి తరఫున, మీ అందరి తరఫున, పెన్షనర్స్ అసోసియేషన్ తరఫున మన 2,500 మంది 2,500 మంది పెన్షన్స్ తరఫున నవ్య ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణ కమిటీ సలహా సభ్యులు గౌరవనీయులు పెద్దలు
టి గీతా బసవరావు గారికి ఘన సన్మానం చేస్తున్నారు. వారికి మన హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలుపుకుంటూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. రామ్ సుబ్బారావు గారు, సెక్రటరీ మానేద్రి గారు, మరి అందరూ కూడా మాజీ చైర్మన్ వేణు గారు, అలేఖ్య గారు, అందుకూరు సత్యనారాయణ గారు, రమణమూర్తి గారు, సారు అత్యవసరమైనటువంటి చాలా సంతోషంగా ఉంది. పెన్షన్దారులతో కలిసి ఏ రోజైనా కార్యక్రమంలో మనం పాల్గొనగలమా అనే ఒక ఆలోచనలో ఉన్నప్పుడు చాలా రోజులుగా ఉంది. మీరు అనేక కార్యక్రమాలు చేసినప్పటికీ భారతీయ జనతా పార్టీ నాయకులుగా మాకు అవకాశం ఇవ్వనందుకు మాకు ఒకవైపు బాధగా ఉన్నప్పటికీ సమయం వచ్చినప్పుడు మీరే పిలిచారు. చాలా సంతోషంగా ఉంది. మమ్మల్ని గుర్తించి భారతీయ జనతా పార్టీని గుర్తించి మమ్మల్ని గుర్తించి పిలిచినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు చెప్తున్నాను. కేంద్రంలో రాష్ట్రంలో ఈ విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. కేంద్రంలో రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. కేంద్రంలో కేవలం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనుకుంటే అది చాలా పొరపాటు. ఆయన ప్రధానమంత్రి కాదు, మన దేశానికే కాదు ప్రపంచానికి మార్గదర్శనం అయ్యి ఈ యొక్క ప్రపంచాన్ని శాంతి మార్గంలో నడిపించేదానికి ఈ రోజు ఆయన కంకణం కట్టుకుని ప్రపంచ లీడర్గా ఈ ప్రపంచం అంతా కూడా శాంతి కామకంగా ఉండాలని ఆలోచించే ఒక ప్రధానమైన వ్యక్తిగా ఎదిగినందుకు మనందరం కూడా చాలా సంతోషించాలి. మనం ఏదైతే కోరుకుంటున్నామో ఆ యొక్క కోరికను నెరవేర్చడానికి ఈరోజు భారతీయ జనతా పార్టీ పేరుతో ఈరోజు నరేంద్ర మోడీ గారు వచ్చి ఈరోజు మొత్తం ప్రపంచంలోని వ్యవస్థను టెర్రరిజం అనేక అభివృద్ధికి నిరోధకంగా ఉన్న విషయాలన్నింటినీ కూడా కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచానికి కూడా మార్గదర్శనం చేశారు. మీరందరూ కూడా ఇన్ని ఉంటారు. రేపు ఐక్యరాజ్య సమితి యోగా డే అని ఒక రోజును ప్రకటించింది. అది కేవలం మన యొక్క భారతదేశ ప్రధానమంత్రి గారు పెట్టిన ఆ యొక్క ప్రతిపాదిక. యోగా అనేది జీవితంలో చాలా అవసరం. ఆ విషయం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఈ విషయాన్ని మనందరం కూడా ఇక్కడ గమనించాలి. ఈ యొక్క వాస్తవమైన విషయాల్లోకి మనం వెళ్ళినప్పుడే మన యొక్క ప్రామాణికాలు మనకు పెరుగుతాయి. ఎవరిని మనం అడగవల్లా, వాళ్ళ డ్యూటీ వాళ్ళు ఎవరైతే కరెక్ట్గా చేయరో వాళ్ళ చేత డ్యూటీ చేయించగలిగితే సరైన రిజల్ట్ వస్తుంది. కాబట్టి కేంద్రంలో రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కోరుకునేది ఒకటే, ప్రతి ఒక్కరికి వారి హక్కులు గుర్తు చేయాలి, వారి చేత పనిచేయించాలి. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా మెలిసే విధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ అందరికీ సహకరిస్తుంది. మీకు ఎక్కడైనా సరే ఏదైనా ఇబ్బంది వస్తే మీరు ఒక్క ఫోన్ చేయండి. భారతీయ జనతా పార్టీగా మేమందరం, నేను మాతో పాటు ఉన్న టీం అందరం కూడా స్పందించి అక్కడ పనిచేయిస్తాం. కావలి నియోజకవర్గం అభివృద్ధి కాకపోవడానికి ప్రధాన కారణం ఎవరు ఈ వ్యవస్థను పట్టించుకోకపోవడమే. వ్యవస్థను పట్టించుకోవాలి, వ్యవస్థలో అందరి చేత పనిచేయించాలి. ఎవరైతే బాధ్యతగా ఉన్నారో వాళ్ళందరూ కూడా పనిచేయించాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు మనకు ఒక అదృష్టం, రిటైర్మెంట్ అయిన తర్వాత ఒక అసోసియేషన్ గా ఏర్పడి ఒక బలమైన శక్తిగా మీరందరూ కూడా ఇక్కడ ఉన్నారు. మనకు ఒక అదృష్టంగా భావించాలి. కావల్లో సుమారుగా 100కు పైబడిన గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నాయి. ఈ 100 ఆఫీసులో సామాన్యుడికి న్యాయం జరిగే విధంగా మనందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇది నాది కాదులే, ఇది నాకు సంబంధం లేదులే, లేదా నా మనవడికి రాదులే, నా అబ్బాయికి రాదనేది కాకుండా ఇది సమాజానికి ఉపయోగపడే విధంగా ఈరోజు ఎక్కడ చూసినా వ్యక్తిగతంగా 99% ఆలోచించే స్థితి ఉంది. ఈ స్థితిలోంచి మనం బయటికి రావాలి. సమాజం గురించి కొంత ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. దీంట్లో మంది ప్రధాన పాత్ర లేదు. నేను వచ్చి కలిసినప్పుడు మాట్లాడతాం. ఎందుకంటే సార్ మీరు మీ సభాముఖంగా మీరు ఇవ్వండి, మేము మళ్ళీ మామూలు హృదయపూర్వకంగా మళ్ళీ మీ దగ్గరికి మేము వస్తాం. ఏం పర్వాలేదు, దానికి దీనికి ఏం లేదు. మీరు ఏదన్నా మీరే కాబట్టి మీరు అనడం తప్పలేదు, కానీ నాకంటూ ఉంటుంది కొంత సిస్టమ్ చేస్తారని చెప్పని మేము అనుకుంటూ ఆ సంఘపక్షాన సన్మానిస్తున్నాం.
సెలవు తీసుకోండి రైట్ సార్ అందరు అందరూ వచ్చేస్తారు సార్ పట్టుకోండి టైం ఇవ్వండి ఫోటోగ్రాఫర్ పర్మనెంట్. రైట్ సార్ రైట్ థ్యాంక్ యూ. దాంట్లో నేను వన్ ఆఫ్ ది పార్ట్ అవటం నాకు చాలా సంతోషంగా ఉంది. గురు మధ్యే స్థితం విశ్వం విశ్వ మధ్యే స్థితో గురు గురు విశ్వం నచాన్యోస్తి తస్మై శ్రీ గురువే నమః. అంటే ప్రతి ఒక్కరూ మనకి విశ్వానికంతా గురువు అని చెప్పాలని మన పెద్దలు అన్నారు. అలానే మీ లైఫ్ టైంలో మీరు ఎంతో మందిని మీరు ఒక 100% మీరు చేయకపోతే 50%ని మీరు చెప్పిన రీతిగా మీ పిల్లలకి కానీ గైడ్ చేయడం జరుగుతుంది. అట్లా మీ అందరి ఆశీర్వాదం తోటి మేమందరం కూడా ఉన్నాము. అలానే మీకు వయసుకి పెన్షన్స్ కి అవసరం లేదు. మన మనసుకి ఎప్పుడు మీరు జీవిత భాగస్వాముల్లాగా మాకు అందరికీ మీ వాల్యుబుల్ గైడెన్స్ మాకు కావాలి. మాకు మీ అందరి సూచనలు సహకారాలు మాకు కావాలి. అట్లాగే మీరందరూ పెద్దవాళ్ళు. ఏదో చిన్న మాట నేను చెప్తున్నాను అంటే నాకు ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు చెప్తాను. సార్ పక్కన అది ఇవ్వండి, అది పట్టు చూడండి. భక్తయోగ పదన్యా